హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ మీ సిద్ధగౌని సుదర్శన్. భారతదేశ ఆధునిక వైతాళికుడు సంఘ సంస్కర్త బీసీల ఆశా జ్యోతి జ్యోతిబా పూలే గురించి మాట్లాడుకుందాం. ఆధునిక వైతాళికుడు, నిజమైన పునరుజ్జీవ పితామహుడు ఆయన. అనగారిన వర్గాలను అగ్రవర్ణాల నుంచి కాపాడిన మహనీయుడు ఆయనే జ్యోతిరావు పూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కుటుంబానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11 జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందింది. పూలే చిన్నతనంలో తల్లి దూరమైంది. అందుకే చదువును పక్కన పెట్టి తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలిచాడు. 12వ ఏటనే బాల్య వివాహం చేశారు. ఆయన భార్య పేరు సావిత్రిబాయి పూలే. జ్యోతిబా పూలేకు తక్కువ కాలంలోనే చదువుకున్న ఆయనకు కూడా పుస్తక పఠనం అంటే మహా ఇష్టంగా ఉండేది. 1934 నుంచి 1938 వరకు మరాఠా పాఠశాలలో ఆయన విద్యను అభ్యసించాడు. ప్రతిరోజు రాత్రి లాంతర్ల సహాయంతో ఆయన చదువుకునేవారు. నిమ్న కులాల వారు చదువు నేర్చుకోవద్దు అంటూ పూలే తండ్రి చేత ఆయన చదువు అగ్రవర్ణాల వారు పాఠశాలలు మాన్పించే ప్రయత్నం చేసినా కూడా తన విద్యను ఆపలేదు. బ్రాహ్మణ విద్యార్థుల కన్నా గొప్పగా తను చదువుకున్నాడు. ఒకానొక సమయంలో బ్రాహ్మణ మిత్రుడి పెళ్లిలో ఎదురైన కుల వివక్షను భరించలేని పూలే శూద్రుల ఆత్మగౌరవం కాపాడాలి అంటూ మొట్టమొదటిగా 1848లో తొలి దళిత బాలిక పాఠశాలలు ప్రారంభించాడు. ఆ తర్వాత 1851లో 2 పాఠశాలలు నెలకొల్పాడు. 1855లో రాత్రి బడులు ఏర్పాటు చేశాడు. సమాజంలో సగభాగం ఉన్న స్త్రీ విద్య నేర్చుకోకపోతే సమాజం అభివృద్ధి చెందదు అని ఆయన బలంగా విశ్వసించాడు. అమెరికా స్వాతంత్ర పోరాటం అతన్ని ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసింది. గులాంగిరి, సత్యశోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ భోంస్లే, యాంచా, విద్యాధిక్, బ్రాహ్మణ్, పంతోజీ మొదలైన మహాత్మా పూలే రచనలు. 12 ఏళ్ల ప్రాయంలోనే జ్యోతిరావుకి 9 సంవత్సరాల సావిత్రిబాయి పూలేతో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆయన తన కుటుంబ వ్యాపారమైన పూల వ్యాపారం ప్రారంభించాడు. 1948లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో పూలే బీసీ మాలి కుటుంబానికి చెందినటువంటి వాడవడం వల్ల కుల వివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుంచి కుల వివక్షత పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జాతి సంపదను అందరికీ అవకాశం కల్పించకపోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించవలసిందిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం వృద్ధి చెందదని పూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపించాడు. 1948 ఆగస్టులో బాలికలకు స్థాపించిన పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరాని వాడికి కూడా బోధించి రావడంతో ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేకపోయాడు. అయినా పట్టువదలని తన మిత్రులైనటువంటి గోవింద్ పల్వేకర్ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే విమర్శించేవాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలి వారికిచ్చి పెళ్లి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి పూలే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. పద్దెనిమిది 1864లో బాల హత్య ప్రతిబంధక గృహం స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. భారతదేశంలో
ఇటువంటి కేంద్రం ప్రారంభించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రం జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణుల చెర నుంచి కాపాడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండా దేవుణ్ణి పూజించేవారు. కుల మత విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని పూలే వ్యతిరేకించారు. విగ్రహారాధనను ఖండించారు. 1891లో ప్రచురించిన సార్వజనిక్ ధర్మ పుస్తక్ మత సాంఘిక విషయాలపై పూలే అభిప్రాయాలను తెలియజేస్తుంది. స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షను పూలే విమర్శించారు. సమానత్వం, స్వేచ్ఛ, ఐక్యమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు వివాహాల అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించాడు. ఈ తరహాలో ఒక భారతీయ హిందువు ఒక సంస్థను ప్రారంభించడం ఇదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి అనుమతిచ్చాడు. 1869లో పౌరోహిత్యం యొక్క భాండారం పుస్తకం రచన చేశాడు. 1877లో సత్యశోధక సమాజం తరపున దీనబంధు వారపత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితాహుడు లోకాండేతో కలిసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో గులాంగిరి అంటే బానిసత్వం పుస్తకం ప్రచురించాడు. దీనిలో బ్రాహ్మణీయ అనుమానుష సూత్రాలను, శూద్రులు, అతి శూద్రులైన బ్రాహ్మణుల క్రూరత్వ వైఖరిని పూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883లో కల్గి ట్వేటర్స్ విప్ కోడ్ సేజ్య పుస్తక రచన చేశాడు. ఏప్రిల్లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్య సారాంశం ప్రచురించాడు. ఇదే సమయంలో ప్రచురితమైన హెచ్చరిక వార్నింగ్ బుక్లెట్లో ప్రార్థనా సమయం, బ్రహ్మ సమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థల మీద తీవ్ర విమర్శలు చేశాడు. 1891లో పూలే రచించిన సార్వజనిక్ సత్వధర్మ పుస్తకం ఆయన మరణానంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునిగా మద్యం షాపులను మూసివేయించవలసిందిగా ఉత్తరం రాశాడు. ఆయన రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛా హక్కును తీర్మానించాడు. సత్యశోధక సమాజం తరపున ప్రారంభించిన దీనబంధు వారపత్రికలో రైతులు, కార్మికులు సమస్యలు, బాధలు వివరించేవాడు. ఇక శతకచల్య ఎపిసోడ్స్ పుస్తకం సామాజిక ప్రాచుర్యం పొందింది. ఇక భారతదేశంలో కులం గురించి సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు పూలే. దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలకి, విశ్లేషణలకి గులాంగిరి అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంఖ్యల నుంచి వాళ్ళు విముక్తి కావడం, తోటి శూద్రులను నిజ స్థితికి బహిర్గతం చేయడం, ఇవి ఏ కాస్త విద్యనైనా నేర్చిన శూద్ర హోద్రులకు కర్తవ్యాలు. ప్రతి గ్రామంలో శూద్రులకు పాఠశాలలు కావాలి, కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మా పూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం భారతదేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మా పూలే తన గురువు అని డాక్టర్ అంబేద్కర్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకున్న గౌరవ కానుక మహాత్మా పూలే రచించిన మహత్తర గ్రంథం గులాంగిరి. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళలు అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఆయనకు మహాత్మా బిరుదు ఇచ్చారు. దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమాజ సేవ కోసం పరితపించిన మహాత్మా పూలే 1890 నవంబర్ 28న కన్నుమూశాడు. కానీ ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచే ఉంటాడు. మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఇక్కడ కుల నిర్మూలన కోసం, ఇక్కడ బానిసత్వ విముక్తి కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు. ఆనాడే బ్రిటిష్ కాలంలో 1800 శతాబ్దంలో
జరిగినటువంటి అనేక ఉద్యమాలలో ఆయన కీలక భూమిక పోషించాడు. మొత్తం మీద ఇక్కడ బీసీల చైతన్యానికి ఇప్పుడున్నటువంటి బీసీల చైతన్యానికి నాంది పలికాడు. ఎందుకంటే శూద్రులు తర్వాత అవమానించబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో అణగారిన వర్గాల పక్షాన నిలిచినటువంటి మహనీయుడు, సంఘ సంస్కర్త, గొప్ప మహానుభావుడు, ఆధునిక భారతదేశపు సంఘ సంస్కర్త నిజంగా జ్యోతిరావు పూలే అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన జయంతిని ఇవాళ నిర్వహించుకుంటున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.